పవన్ ఆంధ్రప్రదేశ్లో ఖనిజాభివృద్ధి శాఖలో మాయగాళ్లు పెరిగిపోయారని చెప్పాలి. వెరైటీస్, బొగ్గు, ఇసుక సర్వేరాళ్లు తదితర టెండర్లకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పై అధికారులు కోట్లలో దండుకుంటున్నారు. వాళ్ళ అండదండలు చూసుకొని కింది స్థాయి అధికారులు లక్షలు దండుకుంటున్నారు. అది కూడా అధికారికంగా పేటీఎం, అలాగే ఫోన్ పే, గూగుల్ పే వీటి నుంచి. మామూలుగా అయితే ఇట్లా లంచాలు తీసుకుంటున్నప్పుడు ఎక్కడా కూడా అధికారికంగా ఎవరికి తెలియకుండా తీసుకుంటూ ఉంటారు. అధికారులు ఉన్నారు, మాకు అండగా ఉన్నారు, రాజకీయ నేతలు ఉన్నారు, ఏం చేస్తారులే అన్న ఉద్దేశంతో ఎవరికొకరు మొత్తం కూడా అధికారికంగానే ఈ అమౌంట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రైట్, కొద్దిమంది దీంట్లో ఉన్నటువంటి బడా అధికారులు కూడా ఒక దాదాపుగా 70% ఈ విధంగా అంటే వి డిస్కస్ అంటే ఆ ఫైల్ పైన వి డిస్కస్ అని రాసింది అంటే ఆ సంస్థకు చెందినటువంటి వ్యక్తులు రావడం, వీళ్ళతో మాట్లాడుకోవడం, ఆ తర్వాత సెటిల్ చేసుకోవడం. ఖచ్చితంగా ఈ విధంగా ఒక 70% వరకు కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. చూస్తే ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థలో మహా మాయగాళ్లు విజృంభిస్తున్నారు. బరి తెగించి మరీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి. వెరైటీస్, బొగ్గు, ఇసుక సర్వేరాళ్లు తదితర టెండర్లలో చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అది మరీ పరాకాష్ఠకు చేరింది. అధికారికంగా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంల ద్వారా లక్షల రూపాయలు పొందుతున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఉన్నత స్థాయి అధికారులు కోట్ల రూపాయలు దండుకుంటుంటే కింది స్థాయి వారు దాన్ని ఆదర్శంగా తీసుకుని రెచ్చిపోతున్నారు. ఎండీసీలోని మార్కెటింగ్ విభాగానికి సంబంధించిన ఓ అధికారి వసూళ్ల దందాలో సర్వం తానై వ్యవహరిస్తున్నారు. ఆర్థిక విభాగంలోని మరో అధికారి ఏకంగా సొంత దుకాణమే తెరిచేశారు. ఆయన ఇప్పుడు 100 కోట్ల విలువైన కాంట్రాక్టులు చేస్తున్నట్లు సమాచారం. ఇదే ఇప్పుడు ఎండీసీలో హాట్ టాపిక్ గా మారింది. ఎండీసీలో మకాం వేసిన కార్పొరేట్ లాబీయిస్ట్ వ్యవహారాలు తెరపైకి రావడంతో ఆ ఇద్దరు అధికారులు దందాలు ప్రముఖంగా తెరమీదకు వస్తున్నాయి. కేంద్రీకృతం ఏపీఎండీసీలో ఫైనాన్స్, మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్, హెచ్ఆర్డీ లాంటి అనేక విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగానికి ఓ విభాగ అధిపతి ఉంటారు. వైస్ ప్రెసిడెంట్, చీఫ్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, ఇతర సిబ్బంది ఉంటారు. వీటికి సంబంధించిన ఫైళ్లు ఆయా విభాగాల ఉన్నతాధికారుల ద్వారా ఎండీసీ డైరెక్టర్ కు, ఆపైన ప్రభుత్వానికి వెళ్తాయి. ఇది పరిపాలనా విధానం. అయితే ఎండీసీలో ఇది కేవలం కాగితాలకు పరిమితం. అన్ని విభాగాల ఫైళ్లు మార్కెటింగ్లోని ఓ అధికారికి చేరేలా సరికొత్త విధానం అమలవుతోంది. ఆయన ఆ ఫైళ్లను చూశాకే పైకి పంపిస్తున్నారు. ఓ కార్పొరేట్ లాబీయిస్ట్ ఆయన పనిచేసే మార్కెటింగ్ ఆఫీసులోనే తిష్టవేశారు. కీలకమైన ఫైళ్లలో ఆ లాబీయిస్ట్ కూడా వేలు పెట్టేలా వీలు కల్పిస్తున్నారు. మార్కెటింగ్ అధికారి ఆఫీసుకు వచ్చినా రాకున్నా లాబీయిస్ట్ మాత్రం క్రమం తప్పకుండా వచ్చి మకాం వేస్తున్నారు. ఈయన ఇచ్చే సలహాలు, సూచనలు ఆధారంగానే ఫైళ్లపై నిర్ణయం తీసుకుంటారు అని ప్రచారం కూడా జరుగుతోంది. ఇక సర్వేరాళ్ల కొనుగోలు టెండర్లు, ఇసుకలో బిల్లు చెల్లింపులు, వెరైటీస్లో డిమాండ్ ఆర్డర్ల జారీలో ఈ అధికారి కీలక పాత్ర అని తెలిసింది. ఇక ఈ సమయంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఫైళ్లపై ఆయన డిస్కస్ అని రాశారంటే బయ్యర్లు, కాంట్రాక్టర్లు, కంపెనీల ప్రతినిధులు వచ్చి ఆయనను కలవాల్సిందే. ఫార్మాలిటీస్ పాటించాకే డిస్కషన్ పూర్తవుతుందని, ఫైల్ ఆమోదించాలని, పైకి పంపిస్తారని తెలిసింది. 70% ఫైళ్లపై డిస్కస్ అని రాసినట్లు సమాచారం. సర్వేరాళ్ల కొనుగోలు టెండర్ను ఉత్కల్ అనే కంపెనీకి, ఆ తర్వాత మరో కంపెనీకి అప్పగించడంలో ఈయన చక్రం తిప్పినట్లు తెలిసింది. ఇక వెరైటీస్లో డీఓ ఉత్తర్వులు పొందాలనుకునే వారు ఖచ్చితంగా ఈయనను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈయన ఉత్తర్వు ఇస్తేనే మంగంపేటలో బయ్యర్, మిల్లర్కు వెరైటీస్ ఇస్తారు. ఈయన తన బంధువులు ఇద్దరిని రంగంలోకి దింపి వెరైటీస్ వ్యాపారం కూడా చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కీలకమైన ఫైళ్లు ఆయా విభాగాల నుంచి ఈయనకే ఎందుకు వస్తున్నాయి? ఈయనే ఎందుకు ఆమోదించాల్సి వస్తుందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు.